హాయ్! నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అల్లుకున్న బంధం పార్ట్ 20తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి యార్. అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. గుమ్మం ముందుకు వచ్చిన శివ్ ఐషుకి రేఖ గారు హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెబుతారు. ఆగండి ఆంటీ, అంత ఈజీ కాదు లోపలికి రావడం అంటూ స్వాతి, జెస్సీ ముందుకు వచ్చి అడ్డుగా నిలబడతారు. ఇలాంటి అల్లరి ఐషు తన ఫ్రెండ్ పెళ్లిలో చేసింది. ఇప్పుడు స్వాతి వాళ్ళకి అడ్డు చెబితే తను చేసిన అల్లరి మొత్తం చెబుతారు అని సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీ గోలేంటి? పక్కకి తప్పుకోండి అని అంటాడు కిరణ్. నువ్వు కాసేపు పక్కకి పో, మాకు తెలుసు ఏం చేయాలో అని స్వాతి అంటుంది. కిరణ్ ఏదో అనబోతుంటే రేఖా గారు వారించి, వదిలే కిరణ్, ఏదో సరదా పడుతున్నారు వాళ్ళు అంటారు. అన్నయ్య, మీ ఇద్దరూ పేర్లు చెప్పి మాకు కట్నం ఇచ్చి లోపలికి రావాలి. మేము సాటిస్ఫై అయితేనే లోపలికి రానిస్తాం అంటారు ఇద్దరు. శ్రీ, అన్వి ఉంటే ఈ పాటికి ఎంత అల్లరి చేసేవాళ్ళో గుర్తుకు వచ్చిన శివ్ ఒక్క క్షణం డల్ అయిపోతాడు. హరిగారికి శివుని చూడగానే తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో తెలిసి త్వరగా కానివ్వండి అంటారు. అన్నయ్య, ముందు మీరు చెప్పండి అని అడుగుతుంది స్వాతి. శివ్ ఐశ్వర్యకి తన పేరు కూడా పూర్తిగా తెలియదు కదా అని, ముందు మీ ఫ్రెండ్ని చెప్పమనండి అని అంటాడు. ఐశ్వర్య కిరణ్ వైపు చూస్తుంది. అది అర్థమైన కిరణ్ శివ్ పూర్తి పేరు చెప్పడానికి రాబోతుంటే శివ్ ఆపేస్తాడు. మైక్ని కూడా వెళ్ళనివ్వడు. ఇది అన్యాయం రా, నా చెల్లితో ఆడుకుంటున్నావా అని అడుగుతాడు కిరణ్. శివ్ అందంగా నవ్వుతూ ముందు మీ ఫ్రెండ్ని చెప్పమనండి అని మళ్ళీ అంటాడు. అక్కడ అందరికీ అర్థమైంది, ఐశ్వర్యకి శివ్ పేరు తెలియదు కదా, అందుకే అలా అంటున్నాడు అని. ఎప్పుడైతే ఐశ్వర్య స్పర్శ తన మనసుని తాకగానే నువ్వు నా సొంతం అనుకున్నాడో అప్పుడే పూర్తిగా ఐషుకి తన మనసులో చోటిచ్చేశాడు. అందుకే ఇప్పుడు చిలిపిగా తనతో కొంచెం సేపు ఆడుకుంటున్నాడు. ఐషు బిక్కమొహం వేసేసరికి ఇంకా తన చెల్లిని అలా చూడలేక శివ్ తానే ముందు చెప్పడానికి సిద్ధపడతాడు. ఐషు చేయి పట్టుకొని, నేను శివాంష్ చౌదరి, నా భార్య ఐశ్వర్య శివాంష్తో వచ్చాము అని చెబుతాడు. ప్రకాష్ గారైతే ఐశ్వర్య శివాంష్ అనగానే ఎంత మురిసిపోతారో, తన అల్లుడు తన కూతురికి పూర్తిగా తన భార్య స్థానాన్ని ఇచ్చేశాడు అని. ఇప్పుడు నువ్వు చెప్పు ఐషు అంటుంది జెస్సీ. శివ్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్న ఐషు, నేను ఐశ్వర్య, నా భర్త శివాంష్తో వచ్చాను అని చెబుతుంది. అన్నయ్య, మా కట్నం అంటారు స్వాతి, జెస్సీ. ఇద్దరికీ వాలెట్లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి, చాలకపోతే మీకు నచ్చింది కొనుక్కొని నాకు బిల్ పంపించండి అని చెబుతాడు. ఒరేయ్, నువ్వు అలాంటి ఆఫర్ ఇవ్వకురా, షాప్ మొత్తం ఖాళీ చేస్తారు అంటాడు కిరణ్. మాకంత కరువేమీ లేదులే అని కిరణ్ని కోపంగా చూసి లోపలికి రావడానికి అడ్డు తప్పుకుంటారు. ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి రాగానే దేవుడి మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి ఐషు చేత దీపం పెట్టిస్తారు రేఖాగారు. అప్పటికే తెల్లవారి 4 అవ్వడంతో వ్రతం 5కే చేయిద్దామని పెళ్లి చేసిన పంతులుగారు చెప్పడంతో వెళ్ళి వ్రతానికి తయారవ్వండి అని శివ్కి, ఐశ్వర్యకి చెబుతారు. శివ్ తన రూమ్కి వెళ్ళగా ఐషుని వేరే రూమ్కి పంపించి స్వాతి, జెస్సీని ఐషుకి హెల్ప్గా పంపిస్తారు. శాంత వచ్చి, అమ్మా, అబ్బాయి తరపు వాళ్ళు ఎవరూ లేరేంటి అని రేఖా గారిని అడుగుతుంది. అవన్నీ తర్వాత చెబుతా శాంత, ముందు మనకి ఇంకా చాలా పనుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కూడా ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని కింద గదిలోకి పంపిస్తారు. 1 గంట తర్వాత శివ్, ఐషు వ్రతం చేయడానికి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు చెప్పింది ఇద్దరు చాలా శ్రద్ధగా చేస్తారు. స్వాతి వాళ్ళ ఇల్లు ఎదురవడంతో కొంతమంది అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు. రేఖ, శాంత, శివ్ ఇంట్లో ఉండే కుక్ కలిసి ప్రసాదం తయారు చేసి అందరికీ టిఫిన్స్ కూడా సిద్ధం చేస్తారు. జెస్సీ స్వాతితో, ఎదురుగా ఉన్నావు కదా, ఎప్పుడూ చూడలేదా అన్నయ్యని అని అడుగుతుంది. లేదే, ఎప్పుడూ చూడలేదు. అయినా మేమిక్కడ ఉండేది తక్కువ కదా, నాన్నకి ఆఫీస్ దూరమని అక్కడే ఎక్కువ ఉంటున్నాం. మరెందుకే ఇక్కడ కొనుక్కున్నారు? నాన్న ఇది నా కోసం కొన్నారు అంటుంది స్వాతి. అప్పుడే పంతులు గారు కథ చెప్పడం మొదలు పెట్టడంతో సైలెంట్ అవుతారు ఇద్దరు. కాసేపటికి వ్రతం అంతా పూర్తయ్యాక పంతులు గారు అందరికీ ప్రసాదం ఇచ్చి
కొత్త దంపతులిద్దరినీ దీవించి ఇద్దరినీ చూస్తుంటే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులే దిగివచ్చారా అన్నట్లు ఉన్నారు అని చెబుతారు. ప్రకాష్ గారు ఆయనకి భారీగా సంభావన కూతురు అల్లుడు చేతుల మీదుగా ఇప్పిస్తారు. ఆయన సంతృప్తిగా వెళ్ళిపోతారు. రేఖా గారు అందరికీ టిఫిన్ తినమని టిఫిన్ ఏర్పాట్లు చేస్తారు. అందరూ టిఫిన్లు చేశాక స్వాతి పేరెంట్స్, జెస్సీ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శాంతం, సత్యం కూడా మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్తాం సార్, ఇల్లంతా సర్దాలి కదా, నిన్న అలాగే వదిలేశాం, వెళ్ళమా అని అడుగుతారు. ప్రకాష్ గారు నేను వస్తాను, వెళదాం ఉండండి అంటారు. ఆ మాట వినగానే ఐశ్వర్య డల్ అయిపోతుంది. ఐషు మొహం డల్ అవడం చూసిన శివ్, మామయ్య ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ, ఇక్కడే ఉండండి అని చెబుతాడు. కూతురి ఇంట్లో ఉండకూడదు అల్లుడు, అది పద్ధతి కాదు అంటారు ప్రకాష్ గారు. నాన్న నేను మీతో మాట్లాడాలి అంటుంది ఐషు తన మనసులో ఉన్న సందేహాలకు సమాధానాల కోసం. తనేమి అడగబోతుంది తెలిసిన ప్రకాష్ గారు టెన్షన్ పడుతుంటే హరిగారు ఆయన భుజం తట్టి నేను మాట్లాడతాను అని చెప్పి ఐషు పక్కన వచ్చి కూర్చుంటారు. ఐషు చేతులు పట్టుకొని, బంగారం నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నేను చెప్తాను అని ఒక్క ప్రకాష్ గారి హెల్త్ విషయం తప్ప మొత్తం చెబుతారు. అంతా విన్న ఐషు సైలెంట్ అయిపోతుంది. అప్పటిదాకా శివ్ తన భర్త అయినందుకు ఉన్న ఆనందం ఇప్పుడు తను నన్ను తప్పక పెళ్లి చేసుకున్నాడు అని తెలియడంతో మనసులో దుఃఖం పొంగుకొస్తుంది. అందరూ ఐషు రియాక్షన్ ఎలా ఉంటుందా అని చూస్తున్నారు. స్వాతి, జెస్సీ అయితే షాక్ అవుతారు. ఒక 5 నిమిషాలకి ఐషు తండ్రి వైపు చూస్తుంది. ఆయన తలదించుకొని కూర్చోవడంతో ఆయన ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చెంపల మీద చేతులు వేసి, నువ్వెందుకు నాన్న తప్పు చేసినట్టు తలదించుకుంటావు, మా నాన్న నా కోసం ఎప్పుడు బెస్ట్నే తీసుకువస్తారు, మీరు సెలెక్ట్ చేసిన అబ్బాయి కూడా చాలా మంచివాడు నాన్న, తను తీసుకున్న డెసిషన్ నాకు నచ్చింది, తను స్వార్థంగా ఆలోచించలేదు అంటే ఆ అబ్బాయి మంచివాడే కదా, అతను ప్రేమించాడు అని మీ ఎంక్వైరీలో తెలియకపోవడానికి కారణం అది ఎప్పుడో జరిగింది, అందులో మీ తప్పేమీ లేదు, నాకు మా నాన్న మీద నమ్మకం ఎప్పుడూ తగ్గదు, యు ఆర్ మై హీరో నాన్న అంటుంది. ప్రకాష్ గారు ఐషుని హత్తుకొని ఎమోషనల్ అయిపోతారు. ఐషు ఆయన కళ్ళు తుడిచి, నువ్వు అంత బాధపడడం ఎందుకు నాన్న, ఐషు ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అని చెప్పినా ఎందుకు అని నేను అడగను, ఓకే నాన్న అని ఊరుకునేదాన్ని, కానీ మన కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాన్న, నా పెళ్ళి ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు అయ్యేదే, ఆయన్ని బలవంతంగా మీరందరూ కలిసి ఈ పెళ్ళికి ఒప్పించడం ఎందుకు, తనకి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది నాన్న, కిరణ్ అన్న చెప్పాడు నాకు, తను తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉన్నారో, ఇప్పుడు మన వల్ల తను వాళ్ళ ఫ్యామిలీ ముందు తల వంచుకునే పరిస్థితిలోకి మనం నెట్టేశాము, వాళ్ళందరికీ తను సమాధానం చెప్పాలి, అదీ కాక నన్ను చూడకుండా నేనంటే ఇష్టం లేకుండా పెళ్లి బంధంలోకి ఆయన్ని లాగినట్లే కదా నాన్న అంటుంది. ఐషు మాటకి శివ్ ఐషు దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని పైకి లేపి తనని తీసుకొని ఆ హాల్లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు. తన ఇష్టం ఐశ్వర్యకి తెలిసేలా తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి అదుముకొని, వాళ్ళే మన ఫ్యామిలీ, వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే తప్ప అపార్థం చేసుకునే వాళ్ళు కాదు, నాన్నైనా వాళ్ళ చెల్లిగోల భరించలేక నన్ను దూరం పెట్టారు తప్ప నాకు దూరంగా ఉండలేరు, ఇంకా నా నిర్ణయం వాళ్ళు తప్పు పట్టరు, నేను ఏ పరిస్థితిలో అలా చేశాను అని ఆలోచిస్తారు, ఇంక నిన్ను చూస్తే వాళ్ళు ఇన్నాళ్ళకి మంచి పని చేశావు శివ్ అని అంటారు, నాన్నకి ఒక్క మనవాళ్ళు కావాలి అనే ఉంటుంది, పెద్దవారు కదా, వారి ఆలోచన తప్పు పట్టలేము, అది హరి అంకుల్కి తెలుసు, మీరు కూడా అదే కాబట్టి అంకులు నన్ను ధైర్యంగా అడిగారు, సడన్గా పెళ్ళి అనగానే నేను కొంచెం ఆలోచించాను, కానీ మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి సిద్ధమయ్యాను, ఇంక నిన్ను చూడకుండా అంటే నువ్వు మీ నాన్నకి పెళ్లి బాధ్యత ఇచ్చావు అని తెలిసి నాకు నీపై అభిమానం పెరిగింది, మీ నాన్న సెలెక్ట్ చేసిన అబ్బాయిని చూడకుండా చేసుకోవడానికి సిద్ధపడ్డావు చూడు, అది తెలియగానే నువ్వు సంథింగ్ స్పెషల్ అనిపించింది, ఇప్పుడు నువ్వు మన ఫ్యామిలీ గురించి నా ఇబ్బంది గురించి ఆలోచించి మీ నాన్నతో మాట్లాడావు చూడు, మొత్తంగా
నా మనసులో చేరిపోయావు. నీలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎవరికి నచ్చదు? కాకపోతే ఇప్పుడే మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేం. అక్కడ ఇద్దరు దెయ్యాలు ఆట ఆడుతున్నాయి. వాళ్ళ ఆట కట్టించి అప్పుడు వెళ్దాం. ఐ ప్రామిస్ అన్ని బంధాలను నీకు దగ్గర చేస్తాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నువ్వింకేం ఆలోచనలు పెట్టుకొని మామయ్యని ఇబ్బంది పెట్టకు అని చెబుతాడు శివ్. శివ్ చెబుతున్నంతసేపు ఐషు రెప్ప కొట్టకుండా శివునే చూస్తూ ఉండిపోతుంది. అందరూ శివ్ చెప్పింది విని సంతోషంగా ఫీల్ అవుతారు. ప్రకాష్ గారికైతే శివ్ చెప్పింది విన్నాక ఎంత ఆనందంగా ఉందంటే ఆయన కళ్ళల్లో ఆగకుండా సంతోషంతో నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఐషు ఇంకా అలాగే తనని చూస్తూ ఉండడంతో శివ్ నవ్వుకొని ఐషు ముక్కుని చిన్నగా వేలితో టచ్ చేస్తాడు. వెంటనే ఐషు స్పృహలోకి వచ్చి బ్లష్ అవుతూ తలదించేస్తుంది. తన మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ప్రకాష్ గారు శివ్ ముందుకి వచ్చి శివుని గట్టిగా హత్తుకొని, నాకెక్కడో చిన్న గిల్టీ ఉంది బాబు. నిన్ను ఇబ్బంది పెట్టాను ఏమో అని. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నా కూతురు గురించి నాకు ఏమీ భయం లేదు. శివుని ఐషుని కలిపి హత్తుకొని వదిలి ఐషు నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంకేమీ ఆలోచించకుండా నా అల్లుణ్ణి నీ అల్లరితో ఇబ్బంది పెట్టకుండా ఉండు బుజ్జమ్మ అని నవ్వుతూ చెబుతారు. నాన్న అంటూ చిరుకోపంగా చూస్తుంది ఐషు. ఆయన హాయిగా నవ్వుతూ కూతుర్ని అల్లుణ్ణి తనివి తీరా చూసుకుంటారు. ఆయనకి ఎక్కువ టైం లేదని ఆయనకి అర్థమవుతుంది. అందుకే ఉన్న కాసేపు వాళ్ళిద్దరినీ కల్లారా చూసుకుంటున్నారు. అందరూ కూర్చొని మాట్లాడుతుండగా ఐషు ఒడిలోకి ఒరిగిపోతారు ప్రకాష్ గారు. ఆయన నోట్లో నుంచి రక్తం రావడం చూసి ఐషు నాన్న అంటూ గట్టిగా పిలుస్తూ షాక్లోకి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. మై డియర్ రీడర్స్, అల్లుకున్న బంధం 1, 2, 3 పార్ట్స్ మిస్ అయ్యాయని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఈ నైట్ చేస్తాను, అవి కొత్తగా చదివే వాళ్ళ కోసం. అది మీరు గమనించండి. అలాగే కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయ్యి నన్ను ఎంకరేజ్ చేయండి యార్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. చిన్న కామెంట్ కూడా ఇవ్వడం మర్చిపోకండి.